praise you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. Book of Genesis chapter 4 verse 1 to 10. ఆదికాండము 4వ అధ్యాయము 1 నుండి 10 వరకు వచనములు చదువుదాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనెను. కొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడాయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. హేబేల్ కాదు, ఏబెల్. హిస్ నేమ్ ఈజ్ ఏబెల్, నాట్ హే. కయ్యూన్ కాదు, కైన్. కైన్ అండ్ ఏబెల్ వీరిద్దరు అన్నదమ్ములు. కైన్ పెద్దవాడు, ఏబెల్ చిన్నవాడు. ఇద్దరికి తల్లిదండ్రులు ఆదం అండ్ ఈవ్. ఆదం మరియు ఈవ్లు వారి తల్లిదండ్రులు. వారికి పుట్టిన ప్రథమ కుమారుడు కైన్, రెండవ కుమారుడు ఏబెల్. ఎప్పుడైతే మనం 4వ అధ్యాయంలో ఈ 1 నుండి 10 వరకు వచనములు చదివేటప్పుడు 3వ అధ్యాయం చదవాల్సి వస్తుంది. 3వ అధ్యాయం చదివితేనే 4వ అధ్యాయం అర్థమవుతుంది. 4వ అధ్యాయంలో ఏబెల్ ఎందుకు చనిపోవలసి వచ్చింది? 4వ అధ్యాయంలో ఏబెల్ ఎందుకు రక్తము గల జీవరాశులను తీసుకొని వచ్చి దేవునికి అర్పణ అర్పించాడు? కైన్ అలా ఎందుకు చేయలేకపోయాడు? ఏబెల్ కైన్ తెచ్చినటువంటి అర్పణ దేవుడు అందుకోలేదు. ఏబెల్ తెచ్చిన అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే ఆదంకి తెలుసు. ఏం తెలుసు అంటే, నేను తప్పు చేసినప్పుడు, నేను దేవుడైన నా తండ్రి అయిన దేవుడుకు సర్వశక్తిమంతునికి విరుద్ధముగా నేను అపరాధము చేసినప్పుడు నా భగవంతుడు పరమేశ్వరుడు నా నిమిత్తము ఒక అమాయకమైన ఒక పశువుని తీసుకొని వచ్చి వధించి రక్తము కారుతున్న దాని యొక్క చర్మము నా ఒంటి మీద వేసి నా నగ్న శరీరమును కప్పాడు అని ఆదం తన కుమారులతో చెప్పాడు. ఏబెల్ తండ్రి చెప్పిన మాటలు విని విశ్వసించాడు. కైన్ తండ్రి చెప్పిన మాటలు విన్నాడు, కానీ వాడు విశ్వసించలేకపోయాడు. ఎందుకో మరి వానికే తెలియాలి, మనకు తెలియదు. ఏదైతేనేమి కానీ మొత్తం మీద వాక్యములో ఏముందంటే, వినుట వినని విశ్వాసము కలుగును అని. ఏబెల్ విన్నాడు, విశ్వాసం కలిగింది. కైన్ కూడా విన్నాడు, కానీ విశ్వాసం కలగలేదు. కైన్ విన్నాడు, కానీ బ్రతుకులో మార్పు లేదు. విశ్వాస బీజములు నాటబడలేదు. విశ్వాసమునకు విరుద్ధముగా ఉన్నాడు.
దైవ విరుద్ధముగా ఉన్నాడు. అటువలే ప్రతి క్రైస్తవ సంఘంలో చెప్పినోడు చెప్తుంటాడు, వీడేమో టైం పాస్ కొరకు వింటాడు. గేట్ దాటిన వెంటనే మళ్ళీ ఎవడి బ్రతుకు వాడిదే. వాళ్ళే కయీన్లు. వాళ్ళు కయీన్ సంతానము. ఇష్మాయేల్ సంతానం ఏ విధముగా అరబ్బీయులో, ఇష్మాయేల్ సంతానం ఏ విధముగా ఆయా దేశాలలో, అరబ్ ఎమిరేట్స్లో, ఆఫ్ఘనిస్తాన్లో, అలాగ ప్రతి ఇస్లామిక్ దేశంలో వ్యాపించి ఉన్నారో అలాగనే కయీన్ సంతానం కూడా ప్రపంచంలో వ్యాపించి ఉన్నారు. ప్రతి చర్చిలో ఎక్కువగా ఉండేది కయీన్ సంతానమే, కయీన్ వంశస్థులే. ఏబెల్ వంశస్థులు చాలా తక్కువ. ఏబెల్ కయీన్ ఇద్దరు ఒక చోట ఉన్నారు. ఏబెల్ కయీన్ ఇద్దరు ఒక పొలంలో ఉన్నారు. ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు. తండ్రి చెప్పిన మాట ప్రకారముగా ఏబెల్లో విశ్వాసం కలిగింది. అప్పుడు ఏబెల్ అనుకున్నాడు, మా నాన్నగారు దృష్టిలో ఆయన చూస్తుండగానే సర్వశక్తిమంతుడైన దేవుడు మరి రక్తము కారుతున్నటువంటి ఒక అమాయకపు, ఒక ఇన్నోసెంట్ యానిమల్ని తీసుకొని వచ్చి వధించి రక్తము కారుచుండగా ఆ చర్మముతో మా నాన్నగారి యొక్క ఆ నేకెడ్ శరీరాన్ని ఆ దేవుడు కప్పాడు. కనుక మనము కూడా దేవునికి అర్పించినప్పుడు మనము కూడా రక్తము కారుచున్నవే, రక్తం ఉన్నవే మనం అర్పించుదాము అన్న తలంపు వీనికి కలిగింది. వాని తలంపుకు అనుకూలముగా వాడు రక్తమున్న వాటిని దేవునికి అర్పించాడు, జీవమున్న వాటిని దేవునికి అర్పించాడు. ఎందుకు జీవమై ఉన్నాడు దేవుడు? పొలం ఒక్కటే, వ్యక్తులు ఇద్దరు అన్నదమ్ములే, రక్త సంబంధీకులే, తండ్రి తల్లి ఇద్దరికి ఒక్కలే. ఒక తల్లి తండ్రికి ఇద్దరు పుట్టారు. ఒకడు తండ్రి చెప్పిన మాట నమ్మాడు, ఇంకొకడు తండ్రి చెప్పిన మాట విన్నాడు కానీ నమ్మలేదు. అయితే ఇప్పుడు ఇద్దరు అర్పణలు తీసుకుని వచ్చి యెహోవా దేవునికి ఆరాధన చేస్తున్నారు. వారిద్దరూ ఆరాధన చేస్తుండగా ఆకాశం మీద నుండి అగ్ని వచ్చి ఏబెల్ యొక్క అర్పణను దహించింది. కయీన్ యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు కనుక పరలోకం నుండి పరిశుద్ధమైన అగ్ని వచ్చి ఆ అర్పణను దహించలేదు. ఆరాధన దేవునికి రెచ్చగొడుతుంది. ఆరాధన, your worship shall provocate your Lord in the heaven. Lord being provocated by the worship of the human being on the face of this planet, he shall be forced to send his spirit into the place where he is being worshipped by the human being. మానవుల చేత ఏ ప్రదేశమందు దేవుడు ఆరాధింపబడుచున్నాడో ఆ ఆరాధన యొక్క స్వరము, ఆ ఆరాధన యొక్క విధానము దేవుడు విని చూసి రెచ్చగొట్టబడతాడు. ఎందుకు? ఆయన ఆత్మను పంపించడానికి, ఆయన అగ్నిని పంపించడానికి. సో బీయింగ్ ప్రొవొకేటెడ్, గాడ్ బీయింగ్ ప్రొవొకేటెడ్ by the sounds of worship of Abel, he sent his fire unto his offering, and his offering was burned. రెచ్చగొట్టబడిన దేవుడు ఆయన సమ్ముఖం నుండి అగ్నిని పంపించాడు. నీ ఆరాధన దేవునికి రెచ్చగొడుతుంది, ఆత్మను పంపించడానికి. నీ ఆరాధన దేవునికి రెచ్చగొట్టుతుంది. ఎందుకు? ఆయన ఆత్మను పంపించడానికి, ఆయన అగ్నిని పంపించడానికి, ఆయన దూతలను పంపించడానికి, ఆయన ప్రధాన దూతలను పంపించడానికి, ఆయన స్వరూపుల్ని పంపించడానికి, ఆయన కేరూబుల్ని పంపించడానికి, ఆయన యొద్ద నుండి జీవుల్ని పంపించడానికి, ఆయన దేశంలో, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి జీవులను పంపించడానికి, ఆయన దేశవాసులను పంపించడానికి, మరియు మరి ముఖ్యముగా నీ ఆరాధన ధ్వని ఆయనను రెచ్చగొడుతుంది సింహాసనం వదిలి నీ యొద్దకు రావడానికి. అందుకే ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు ఉండి నన్ను ఒకవేళ ఆరాధించినట్లయితే వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. సో ద సౌండ్స్ ఆఫ్ యువర్ వర్షిప్ షల్ ప్రొవొకేట్ యువర్ లార్డ్ ఆల్మైటీ టు సెండ్ హిస్ ఫైర్ అండ్ టు సెండ్ హిస్ స్పిరిట్ and to bring him down. At the same time, అదే విధముగా simultaneously your provocation, your sounds of worship shall provocate the Satan to create hindrances to trouble you. నీ ఆరాధన ఇద్దరిని రెచ్చగొడుతుంది, దేవుణ్ణి, అపవాదిని రెచ్చగొట్టగా నీకు అవమానం వస్తుంది, నీవు పరిహాసమునకు గురి అవుతావు. అపవాది నీ ఆరాధన వలన రెచ్చగొట్టబడి వాడు నీకు కీడు తలస్తాడు.
నీ ఆరాధన ఇద్దరికి ప్రొవకేట్ చేస్తుంది. మొదట దేవుడు రెచ్చగొట్టబడి ఆత్మను, అగ్ని, దూతలను, స్వరూపులను, పరలోక వాసులను పంపించడమే గాక తాను కూడా దిగి వచ్చి నీ సమ్ముఖములో ఉండుటకు, నీ ఆరాధనలో పాల్గొనుటకు ఇష్టపడతాడు. అది మొదటిది. నీ ఆరాధన దుష్టుడికి కూడా రెచ్చగొడుతుంది. ఎందుకు? నీకు ఆపద కలిగించమని, భయం కలిగించమని, క్లిష్ట పరిస్థితులు సృష్టించమని, నీకు ట్రబుల్ క్రియేట్ చేయమని ఇద్దరూ ప్రేరేపించబడతారు. బాగుంది ఈ మాటలు. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన ఏ విధముగా రెచ్చగొడుతుందో. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యు ఆర్ హియరింగ్ ఫ్రమ్ మీ. ఐ నో దాట్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యు ఆర్ హియరింగ్ ఫ్రమ్ మీ. నీ జీవితంలో మొట్టమొదటిసారి వింటున్న ఆరాధన ఏ విధముగా దుష్టుని రెచ్చగొడుతుంది, ఏ విధముగా దేవునికి రెచ్చగొడుతుంది. గాడ్ బీయింగ్ ప్రొవకేటెడ్, హీ షల్ సెండ్ హిస్ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇంటు మీ, అండ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ డూయింగ్ ఆల్ హిస్ స్పిరిచువల్ వర్క్స్ ఫర్ హిస్ పీపుల్. ఆయన మనుష్యుల కొరకు ఆధ్యాత్మిక పనులు నాలోనికి వచ్చి పరిశుద్ధాత్ముడు పనులు చేయించుతున్నాడు. ఆ విధముగా రెచ్చగొడుతుంది ఆరాధన. నీ ఆరాధన ఒకే చోట ఉన్నావు. నీ ఆరాధన దుష్టుడికి రెచ్చగొట్టింది. దుష్టుడు కయీనులో దూరాడు. హత్య చేసే ఆత్మ ఆయనలో ప్రవేశించి వాడు పరిపూర్ణుడిగా, ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు. ఈయన ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు, ఆయన ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు. ఈయన పరిశుద్ధాత్మపూర్ణుడిగా ఉన్నాడు, ఈయన హత్య కలిగించే ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు. Murdering spirit entered into him. He being filled with the murdering spirit, planning to murder his brother. ఎప్పుడు? ఆరాధన చేస్తున్నప్పుడే. ఆరాధన ఆ విధముగా ఉంటుంది. నీ ప్రక్కోడికి రెచ్చగొడుతుంది, నీకు విరుద్ధముగా నిలబడుతుంది. నీ ప్రక్కదానికి, నీ వెనకదానికి, నీ ముందు దానికి రెచ్చగొడుతుంది. రెచ్చగొట్టి నీకు విరుద్ధముగా నిలబడుతుంది. ఈ రెండు విధములైనటువంటి ప్రొవకేషన్, రెచ్చగొట్టబడడం ఆరాధనలో ఉన్నది. చూసావా ఆరాధన ఎట్లా రెచ్చగొడుతుందో దేవునికి, ఆరాధన ఎట్లా రెచ్చగొడుతుందో దెయ్యానికి. దెయ్యం రెచ్చిపోతుంది, నీకు ఆపద కలిగిస్తుంది. దేవుడు రెచ్చిపోతాడు, నీకు ఆత్మతో నింపుతాడు. వండర్ఫుల్. ఇట్స్ వండర్ఫుల్. నీవు అలా ఆరాధన చేయాలి. దెయ్యానికి నువ్వు మర్చిపో, దెయ్యం దిక్కు చూడకు. వాడు రెచ్చిపోని పర్లేదు, వాడు ఎంత రెచ్చిపోతాడు రెచ్చిపోని, నేను వాడు ముట్టుకోలేడు, నీకు ఏమి చేయలేడు. ఏం చేస్తాడు? ఏం చేయలేడు. యేసు అన్నాడు, నిన్ను చంపిన వాడిని నీవు భయపడకు, నీ శరీరమును చంపేవాడిని భయపడకు, నీ ఆత్మను నశింపజేయువాడిని భయపడు అన్నాడు. నీ ఆత్మను నరకములో వేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అపవాది నీ ఆత్మగా నరకంలో తీసుకుని వెళ్ళలేదు. నీ ఆత్మ జోలికి అది రాలేదు అపవాది. ఈ దినము మన పాఠం పేరు ధ్వనించడి రక్తము. చెప్పండి, ధ్వనించడి రక్తము. అందరానండి, ధ్వనించడి రక్తము. ఈవేళ మన పాఠం పేరు ధ్వనించడి రక్తము. ద బ్లడ్ స్పీక్స్. రక్తం మాట్లాడుతుంది. ధ్వనించడి రక్తము అంటే మా రక్తం మాట్లాడుతుంది. ఏబెల్ యొక్క శరీరము భూమి మీద పడున్నది. ఏబెల్ యొక్క రక్తము ధ్వనిస్తుంది. దేవుని సన్నిధానమునకు ఆ ధ్వని వెళుతుంది. ఏబెల్ రక్తము భూమి మీద ఉన్నది. ఏబెల్ మృత కళేబరము భూమి మీద ఉంది. నరకబడిన శరీరము భూమి మీద ఉన్నది. ఏబెల్ రక్తము కూడా భూమి మీద ఉన్నది. భూమి మీద రక్తము ధ్వనించుచున్నది. ఆ రక్తము దేవుని చెవికి వినబడుతుంది. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ ఆఫ్ ద బ్లడ్ గాడ్ కెన్ హియర్. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ కెన్ టచ్ ద ఇయర్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని కర్ణేంద్రియములకు నీతిమంతుని యొక్క రక్తము యొక్క ధ్వని స్పర్శిస్తుంది. నీకు వినబడదు. మెల్లగా వచ్చి అని ఊదేనంటే నీ చెవిట్లో నీకు వినబడకపోవచ్చు. నీ ప్రక్కనున్న వాడికి కూడా వినబడకపోవచ్చు. నీ ముందున్న దానికి వినబడకపోవచ్చు. నీకు దూరముగా ఏదైనా ఒకవేళ
ఏదైనా ఒకవేళ శునకము అంటే గ్రామసింహము అంటే కుక్క నీకు దూరముగా ఉన్నట్లయితే నీవు నీ ప్రక్కన ఉన్న దాని చెవిట్లో అని ఊదేవంటే నీకు దూరముగా ఉన్న కుక్క చెవిగా వినబడుతుంది. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ యువర్ ఎయిర్ డాగ్ కెన్ హియర్, ఎ డాగ్ కెన్ హియర్. అలాగే ఏబేలు రక్తము భూమి మీద ధ్వనించుచుండగా, అరుస్తూ ఉండగా, మాట్లాడుచుండగా, వేడుకొని చుండగా పరలోకములో ఉన్నటువంటి దేవుని చెవికి అది వినబడుతుంది. ఎందుకనగా ఏబెల్ నీతిమంతుడు. ఏబెల్ విశ్వసించాడు. తండ్రి అయిన ఆదం చెప్పిన మాటలు విని ఆదం మాటల ప్రకారముగా ఆయన ఇన్నోసెంట్ యానిమల్స్ని తీసుకొచ్చాడు. గొర్రెలను తీసుకొచ్చి వధించి జీవమైన దేవునికి జీవము గల అర్పణలను అర్పించాడు. జీవము గల అర్పణల యొక్క రక్తమును చిందించాడు. ఎందుకంటే దేవుడని యెహోవా రక్తమును చిందించాడు కనుక. దేవుడు చేసిన పని ఏబెల్ చేశాడు కనుకనే దేవుడు ఆ పనిని ఇష్టపడ్డాడు. అందుకే ఏబెల్ యొక్క రక్త ధ్వని దేవుడు వినగలుగుచున్నాడు. ధ్వనించుడి రక్తము, చెప్పండి. ధ్వనించేడి రక్తము. ఎస్, దేవుడు అంటున్నాడు, కైన్ ఎక్కడున్నావు అన్నాడు. మీ తమ్ముడు ఎక్కడున్నాడు అన్నాడు. నా తమ్ముడి సంగతి నాకు తెలియదు అన్నాడు. ఎక్కడున్నాడు మీ సహోదరుడు? నేనేమి కాపలాగాడినా మా తమ్ముడికి? నేనేం వాచ్మ్యాన్నా? వాడు ఎక్కడున్నాడో నాకేం తెలుసు అన్నాడు. చూసావా, ఏబెల్ యొక్క అర్పణ దేవుడు అంగీకరించినప్పుడు దేవుడు ఏబెల్ పక్షమున వచ్చాడు. నీ అర్పణ దేవుడు అంగీకరిస్తే నీ పక్షమున దేవుడు నిలబడతాడు. నీ అర్పణ దేవునికి అంగీకారముగా ఉండవలెను, లేకుంటే ఆయన నీ పక్షమున రాలేడు. కయీనుతో దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. కయీనుకి అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ సహోదరుడు ఎక్కడ? నేనేం వాచ్మ్యాన్నా? వాడికి కాపలాగాడినా నేను? నాకేం తెలుసో? ఏబెల్ చనిపోయినను ఏబెల్ పక్షమున దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు విశ్వసించినప్పుడు నీ అర్పణ అంగీకరించబడుతుంది. నువ్వు విశ్వసించి అమూల్యమైన అర్పణ నీవు దేవునికి ఇచ్చినప్పుడు అది అంగీకరించబడుతుంది. అప్పుడు దేవుడు నీ పక్షమున నిలబడతాడు. అప్పుడు దేవుడు నీ పక్షమున వ్యాజ్యమాడుతాడు. అప్పుడు దేవుడు నీకు విజయము ప్రసాదిస్తాడు. అప్పుడు దేవుడు నీ పక్షమున తగువులాడి వ్యాజ్యమాడి నీకు న్యాయము కలిగిస్తాడు. ఇట్ విల్ టేక్ టైం. వెంటనే దేవుని పనులు జరగవు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆ పని జరుగుతుంది. ఆయన సమయం వచ్చినప్పుడు ఆ పని జరుగుతుంది. కయీన్ రెచ్చగొట్టబడి తన సహోదరునికి ప్రాణహాని కలిగించుటకు సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎక్కడైనా సమయం ఎప్పుడు దొరుకుతుందా అని సందర్భమును వాడు కాచుకొని చూస్తున్నాడు. ఎక్కడ ఉంటుందా, ఏ సందర్భంలో వీడిని నేను చంపుతాను. ఆరాధన అంత ఘనమైనది. ఒకటి నీకు బాధ కలిగించును, నీకు ప్రాణహాని కలిగించును. ఎందుకంటే దెయ్యము నీ ఆరాధన వలన రెచ్చిపోతాడు. దేవుడు రెచ్చిపోయి నీకు ఆత్మ పంపిస్తాడు, జ్ఞానం పంపిస్తాడు, అగ్ని పంపిస్తాడు, ఆదుకుంటాడు, పరిత్రాణం ఇస్తాడు, నీతిమంతునిగా చేస్తాడు. నీవు ఆయన దృష్టిలో ఉంటావు. నీ పక్షమున ఆయన నిత్యము నిలకడగా ఉంటాడు, నీలో ఉంటాడు. అందుకే ఆరాధించండి. ధ్వనించడి రక్తములో ఆ రక్తము ఏమిటి? అది ఎటువంటి రక్తము? ఇప్పుడు ఏబెల్ని చంపాడు కయీన్. ఏబెల్ ఏం చేశాడు? ముందు యానిమల్ని చంపాడు. యానిమల్ తర్వాతను ఏబెల్ చంపబడ్డాడు. The innocent animal was sacrificed, was killed. Then the animal is to be replaced by a man. Animal జాగాలో ఏబెల్ వచ్చాడు. Then Abel, signifying Jesus, యేసుని ముంగుర్తిగా ఆయన బలి చేయబడ్డాడు. ఇన్నోసెంట్ యానిమల్ స్థానంలో ఏబెల్, ఏబెల్ స్థానంలో యేసు. ఆ విధముగా రక్తము భూమి మీద చిందించవలసి వచ్చింది. ఎందుకంటే
రక్త ప్రోక్షణం పాప వినాశం అనే జ్ఞానయోగములో ఉంది. భగవద్గీత జ్ఞానయోగములో ఈ మాట ఉంటుంది. అయితే రక్తము నరుల రక్తము కాదు, పశువుల రక్తము కాదు, జంతువుల రక్తము కాదు, పక్షుల రక్తము కాదు. అది అపవిత్రత ఏమాత్రమైనను లేనటువంటి రక్తం అయి ఉండాలి. అది పరిశుద్ధమైన రుధిరం అవ్వాలి. మనిషి అయితే జన్మపాపం కర్మపాపం, పాపములోనే పుడుతున్నాడు, పాపము చేస్తూ చనిపోతున్నాడు. కనుక మనిషి యొక్క రక్తం పనికిరాదు. భారత యుద్ధములో మనుషుల రక్తము చెందించారు. కనుక మనుషుల రక్తములో పాప విమోచనము కలగదు. యుద్ధములలో మనుషులకు నరుక్కొని రక్తం చెందించుకున్నారు. ఒక అమాయకపు పశువు తీసుకుని వచ్చి నరకబడుతుంది. ఎందుకు? అది రక్తము, దాని రక్తము భూమి మీద కారాలి. ఆ పశువు పరిశుద్ధ అగ్నిలో అగ్ని సంస్కారమునకు అప్పచెప్పబడుతుంది. దాని యొక్క సువాసన పరమాత్ముడు పరలోకములో కూర్చొని ఆగ్రాణిస్తాడు. ఈ ధూపం బాగుంది అంటాడు. ఎందుకు? అది ఇన్నోసెంట్ యానిమల్. అది ఏ పాపము చేయలేదు, ఏ తప్పిదము చేయలేదు. దాని రక్తము చిందించబడాలి భూమి మీద. అందుకే ఒక యెహోవా పట్టుకున్నాడు ఒక జంతువుని. పట్టుకొని ఆదం ఈవుల ఎదురుగుండా నరికి రక్తము కారుతున్న ఆ చర్మంతో ఆదం ఈవుల యొక్క నగ్న శరీరాన్ని కప్పాడు. అది ఏ తప్పు చేయలేదు. తప్పు చేసిన వాడు ఆదం, ఈవ్. వీళ్ళు తప్పు చేశారు. తప్పు చేసిన వారికి తప్పు చేయకపోయిన అమాయకపు బలి పశువు బలైపోవలసి వచ్చింది. పశువు బలైపోవలసి వచ్చింది. పశువు రక్తము చిందించవలసి వచ్చింది. దాని యొక్క చర్మము రక్తము కారుచుండగా ఈ తప్పు చేసిన వానికి కప్పవలసి వచ్చింది. అటువలే ఏబెల్ ఏ తప్పు చెయ్యలేదు. ఏబెల్ ఏ పాపము చెయ్యలేదు. ఆదాం హవ్వలకు పుట్టాడు. కానీ ఆదం చెప్పిన మాటలు విశ్వసించాడు. విశ్వసించి దేవుడని యెహోవా ఆదం పట్ల చేసిన కార్యమును ఈయన చేశాడు. చేసినందుకు ఈయన అర్పణ దేవుడు అంగీకరించాడు. నువ్వెటువంటి వాడువైనను, నువ్వెటువంటి దానవైనను, నీ ప్రకృతి ఎలాగున్నను, నువ్వెటువంటి పాపిష్టివైనను, ఎటువంటి భ్రష్టుడివైనను, ఎటువంటి అనాగరికుడివైనను, ఎటువంటి మతములో ఉన్నను, త్రాగుబోతువైనను, దేవుని విశ్వసించి దేవుడు సెలవిచ్చిన మాట నీవు నెరవేర్చినట్లయితే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. దేవుని చేత నీవు అంగీకరించబడినప్పుడు దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. ఆయన నీ పక్షమున వ్యాజ్యమాడుతాడు. దేవుడు అంగీకరించాడు కనుక ఏబెల్ పక్షమున కయీనుతో వ్యాజ్యమాడుతున్నాడు. ఆ రక్తము లూకా సువార్త 22వ అధ్యాయంలో 44వ వచనం చదువుతాం. లూకా సువార్త 22వ అధ్యాయంలో 44వ వచనం చదువుదాం. ఆయన వేదనపడి మరింత అతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. ఆ రక్తములో వేదన ఉన్నది. ఆయన వేదనతో రక్తము కారుస్తున్నాడు. మహిమావంతుడు, పరిశుద్ధుడు, అమాయకుడు, ఏ పాపం మెరిగినవాడు, ఏ అపరాధము చేయనివాడు, ఏ అతిక్రమం లేనివాడు, పురుషుని ఎరుగని స్త్రీ ఉదరమందు అవతరించిన వాడు వేదన పడుతున్నాడు. ఆయన వేదనతో రక్తమును కారుస్తున్నాడు. ఆయన రక్తములో ఒక ధ్వని ఉంది, వేదన ధ్వని. దేవుడు ఆ వేదన ధ్వని విన్నాడు. ధ్వనించుడి రక్తము, మహిమావంతుని రక్తము, పరిశుద్ధుని రక్తము, అమాయకుని రక్తము, సత్పురుషుని రక్తము, దైవమానవుని రక్తము, ఏ పాప మెరుగని రక్తము, ఏ తప్పిదము చేయకపోయిన వాని రక్తము వేదనతో అక్కడ మొరపెడుతున్నాడు. కనుక ఏబెల్ యొక్క రక్తములో మొట్టమొదట వేదన ధ్వని ఉన్నది. క్రీస్తు రక్తములో వేదన ధ్వని ఉంది.
ఏబెల్కు సాదృశ్యము యేసుకు సాదృశ్యము. యేసు భవిష్యత్తులో ఈ విధముగా తన రక్తమును భూమి మీద మానవుల యొక్క సంరక్షణార్థమై రెడెంప్షన్ నిమిత్తము ఆయన కురిపిస్తాడు, కుమ్మరిస్తాడు, ప్రోక్షిస్తాడు అన్నటువంటి దానికి మాదిరిగా సాదృశ్యముగా ఏబేల్ రక్తమును చెందింపజేశాడు దేవుడు. కయీన్ని లేవనెత్తాడు షైతాన్. దెయ్యము కయీన్ని లేపి ఏబేల్ను చంపుతున్నాడు. అమాయకుడు, విశ్వసించినవాడు. ఏబేల్ యొక్క రక్తము భూమి మీద వేదనతో ధ్వనిస్తుంది. పరాత్పరుడా, నా సహోదరుడు, నా అన్న నన్ను వధించాడు. నేనేమి చేశాను? నేనేమి తప్పిదము చేశాను? నేను నిన్ను విశ్వసించాను. మా తండ్రి యొక్క తండ్రివైన యెహోవా, మా తండ్రి యొక్క తండ్రివైన ఈశ్వరుడా, పరమేశ్వరుడా, పరాత్పరుడా యెహోవా, నేనేమి తప్పు చేశాను అని వేదనతో మొరపెడుతున్నాడు. వేదన ధ్వని, ధ్వనించే రక్తములో మొట్టమొదటిది వేదన ధ్వని. యేసు వేదనతో ఆ కొండ మీద కూర్చొని, ఆ కొండ దగ్గర బండ దగ్గర మోకరించి వేదనతో ఆకాశము తట్టు కనులెత్తి చూచి వేదనతో ప్రార్థిస్తున్నాడు. అప్పుడే ఆయన రక్తము భూమి మీద కారిపోయింది. ఆ వేదన ధ్వనిగల రక్తము ఎవరిది? మహిమ స్వరూపునిది. తండ్రి అయిన కుమారుడగు మహిమ స్వరూపుడు, పరిశుద్ధ స్వరూపుడు, ఆత్మస్వరూపుడు కనుక మహిమావంతమైన రక్తము ధ్వనిస్తుంది. అతి పరిశుద్ధమైన రక్తము ధ్వనిస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25, 26 వచనాలు చదువు చూద్దాము. ఇక్కడ ఏమైనా ఒకవేళ మన పాఠమునకు సంబంధమైనది అక్కడ ఉన్నదేమో. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము, 26వ వచనము. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. లాజరస్ చనిపోయాడు. లాజర్ యొక్క శరీరం, మృత కళేవరము తీసుకొచ్చి అందులో సమాధి చేశారు. 4 దినములు అయిపోయింది. సహోదరు అంటుంది, యేసు నీవు ఇక్కడ ఉండుంటే ఈయన చనిపోకపోయి ఉండేవాడు. 4 దినములందు కుళ్ళు పట్టిపోయి ఉంటుంది, పురుగులు పట్టేసి ఉంటాయి అంటే ఈయనకి బాధ కలిగింది. బాధ కలిగి కొంచెం కన్నీరు కార్చాడని బైబిల్లో ఉంది. ఎందుకు బాధ అంటే ఆయన అంటున్నాడు, జీవము నేనే, పునరుత్థానము నేనే. జీవమైనది ఉన్న దగ్గర నిర్జీవం ఎట్లుంటుంది? జీవం అన్నది ఉన్న దగ్గర మృత్యు ఎలా ఉంటుంది? ఆ మాట ఆయన సెలవిస్తున్నాడు. యేసు రక్తము నిత్య జీవమైన రక్తము, అది నిత్యము జీవిస్తుంది. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ టచ్ ద హోల్ యూనివర్స్. సూర్యుడు తల్లడిల్లిపోయాడు, సిగ్గొచ్చింది, మబ్బుల్లో దూరిపోయాడు, చీకటైపోయింది. ప్రకృతికి అవమానం కలిగింది, గజగజ వణికిపోయింది. భూమికి సిగ్గేసింది, అది తట్టుకోలేక గజగజ వణికిపోగా భూకంపం కలిగింది. ఇప్పుడు మీకు అర్థమవుతున్నాయి ఎందుకు భూకంపం వచ్చింది, ఎందుకు మబ్బు వచ్చింది, ఎందుకు చీకటయ్యింది. మేఘములు తల్లడిల్లాయి, ఒకదానితో ఒకటి స్పర్శించి వర్షం కురిసింది. మేఘములు గుద్దుకున్నప్పుడు పెద్ద ధ్వని వచ్చాయి. ప్రకృతిలో నుండి ధ్వని వస్తుంది. ఎందుకంటే మమ్మల్ని సృష్టించిన మా సృష్టికర్త ఈనాడు తన నిత్య జీవమైన రక్తమును, నూతన నిబంధన పరిశుద్ధ రక్తమును భూమి మీద చిందిస్తున్నాడని చల్లడిల్లిపోతుంటే, మేఘములు గుద్దుకుంటుంటే శబ్దము, అటు ఆకాశముకి ఇటు భూమికి శబ్దము. మేఘములు ఘోషించుచున్నవి, ప్రకృతి ఘోషించుచున్నది, చెట్లు ఊగిపోయాయి,
అంత గాలి వచ్చింది, భూమి కంపించింది, భూకంపం వచ్చేసింది. ప్రపంచంలో అలా జరిగినట్లు ఎక్కడ ఏ మత గ్రంథములో ఎప్పుడు రాయబడలేదు. కేవలం యూదీయుల ధర్మశాస్త్రములోనే యేసు యొక్క మరణమును గురించి అలా రాయబడి ఉన్నది. ఎందుకంటే యేసు మనిషి కాదు, దైవ మానవుడు. దైవత్వం పరిపూర్ణముగాను మానవత్వం పరిపూర్ణముగాను ఉండి మానవుల సంరక్షణార్థమై, మానవుల పరిత్రాణార్థమై, మానవులకు రెడెంప్షన్ విడుదల కలిగించుటకు వచ్చాడు. He is called Redeemer. Jesus is Redeemer. In order to provide redemption to the mankind in the world, He shed His blood, a new covenant blood, a holy of the holy blood. ఆ బ్లడ్ భూమి మీద పడిన వెంటనే భూమి కంపించింది. నన్ను సృష్టించిన నా సృష్టికర్త తన రక్తము నా మీద కారుస్తున్నాడా, అందుకే భూకంపం వచ్చింది. అటువలే ఏబెల్ యొక్క మరణము దేవుడు చూడలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. ధ్వని, ఏం ధ్వని? వేదన ధ్వని. ఏబెల్ యొక్క వేదన ధ్వని దేవుని చెవులకు వినపడుతుంది. యేసు లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఆ అడవిలో దూరి ఆ బండ దగ్గర కూర్చొని ఆ బండ దగ్గర మోకరించి వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. వాని ఒంటిలో ఉన్న నీరు చెమటాయి, ఆ చెమట రక్తమై భూమి మీద పడింది. మొట్టమొదటి యేసు రక్తం అక్కడ చెందించబడింది, సిలువ మీద కాదు. సమస్త సృష్టికి ఆథర్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్, ఆథర్ ఆఫ్ ద క్రియేషన్ వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. వేదనతో, మహిమావంతుడు వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. నిత్య జీవమైన వాడు వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించి నరకానికి వెళ్ళడు. వాడికి రెండవ మరణం ఉండదు. రెండవ మరణం అంటే నరకములో యాతన. మొదటి మరణం నీ శరీరంలో నుండి జీవము వేరైపోతుంది. రెండవ మరణం నరకములో. అక్కడ నీకు అపాయము ఆగదు, నీ ఏడుపు ఆగదు, నీ బాధ ఆగదు. అక్కడ నీకు ప్రమాదము కలిగించే అగ్ని ఆరదు. అందుకే అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే అది ఆత్మ. ఆత్మకు అక్కడ మరణం ఉండదు. అందుకే నీవు నా మాటలు నమ్ముచున్నావా? నేనే జీవము, నేనే పునరుత్థానము. వాడు కులిపోయాడు అంటున్నావే, వాడు కులిపోయాడా? లాజర్ రా బయటికి అన్నాడు. ఆయన కట్లతో, కుట్లతో, బట్టలతో ఆ శరీరం ఇలాగ వచ్చింది, బయటకు వచ్చింది. బయటకు వచ్చిన వెంటనే యేసు అన్నాడు, ఆయనకు కట్లు ఇప్పండి అన్నాడు. చనిపోయిన వాడికి బ్రతికించడం గొప్ప సంగత, లేక కట్టబడిన కట్లు విప్పడం గొప్ప సంగత? చెప్పండి గట్టిగా. బ్రతికించడం గొప్ప సంగతి. చనిపోయిన వానికి ప్రాణమిచ్చి బ్రతికించగలిగిన వాడు కట్లు ఇప్పలేకపోయాడు. ఎందుకో తెలుసా? మీరు కట్టుకున్న కట్లు ఆయన ముట్టుకోడు. మీ కట్లు అజ్ఞానంతో కూడిన కట్లు, అపవిత్రతతో కూడిన కట్లు. మీ కట్లు కషాయ కట్లు. మీ కట్లు ఆయన ముట్టుకోడు. అందుకే ఆయన కట్లు ఇప్పండి అన్నాడు. మీరు కట్టిన కట్లు ఇప్పండి. కులమతములతో కట్టుకున్న కట్లు, నీ కట్లు నువ్వే విప్పుకో అని అంటున్నాడు ప్రభు. వాడికి ప్రాణము నేను ఇవ్వగలను, కానీ నీ కట్లు నేను ముట్టుకోను. ఇప్పండి కట్లు అన్నాడు. బ్రతుకున్నోడికి కట్టేవు, చచ్చిన తర్వాత కూడా కట్టేసావు. లాజర్ గడికి కట్టేసి లోపల దోయిస్తావు. బ్రతికించగలిగిన వాడు కట్లు ఇప్పలేకపోయాడు. ఎందుకంటే మూర్ఖులైన మానవులు కట్టిన కట్లు భగవంతుడు ముట్టుకోడు. నీ కట్ల జోలికి ఆయన రాడు. నేనే జీవమై ఉన్నాను, నేనే పునరుత్థానమై ఉన్నాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఎలా కంపు కొడుతుంది? ఆ మాత్రం విశ్వాసం నీకు లేదా? నీవు నమ్మలేదా? నీవు నమ్మవా అని కన్నీరు కార్చాడు.
యేసుకు సన్నిహితురాలు. నా తమ్ముడు మరణించి 4 రోజులయ్యింది, కంపు కొడుతున్నాడని అంటుంది. మహిమావంతుని రక్తము, నిత్యజీవమైన రక్తము, నిత్యము నిన్ను జీవింపజేసే రక్తము మొరపడుతుంది, వేదనతో ధ్వనిస్తుంది. వేదన ధ్వని. ఆయన అనాదిలో ఉన్నవాడు, ఏది సృష్టించబడక ముందు ఉన్నవాడు. సమస్తము ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన మాట మేరకు, ఆయన ఊహ మేరకు అమల్లోనికి వచ్చింది సృష్టి యావత్తు. నీ కంటికి కనిపించిన సృష్టి యావత్తు, నీ కంటికి కనిపించకపోయిన సృష్టి యావత్తు. పరలోకం కనబడుతుందా? పరలోకములు ఏమేమి ఉన్నాయో భూలోకములు కూడా అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ముందు పరలోకాన్ని సృష్టించాడు. నా కుమారుడు భూలోకములు ఉండాలనుకున్నాడు. పరలోకములు ఉన్న సమస్త సౌకర్యాలు భూలోకములు సృష్టించాడు. సృష్టించి ఆదమును పెట్టాడు అక్కడ. ఇదిగో నేను నీ తండ్రిని, నేను అక్కడలాగా ఉన్నాను, ఇక్కడ కూడా నువ్వు అలాగే ఉండాలి. అది ఇది నా రాజ్యమే, రెండిటికి నేనే పరిపాలకుడను. కానీ దేవుని మాటకు అవిధేయుడై మాటలు పెడచవని పెట్టాడు. మనము కూడా మాటలు అవిధేయులమవుతాం, మనము కూడా పెడచవని పెడతాం. నేను ప్రసంగిస్తున్నానంటే నేను ఇంతకుముందు నా జీవితంలో ఎన్నో మాటలు ఆలక్ష్యం చేశాను, ఎన్నో పెడచవని పెట్టాను, లక్ష్య పెట్టేవాడిని కాను. అసలు దేవుడు అంటే నాకు భయం ఉండేది కాదు. అటువంటి పరమ చండాలుడును. మెల్లమెల్లగా దేవుడు కనుగొన్నాడు కనుక, ఏర్పాటు చేసుకున్నాడు కనుక, అభిషేకించాడు కనుక, స్థిరపరిచాడు కనుక, ప్రతిష్ఠించాడు కనుక నన్ను విడవడు, ఎన్నటికీ విడవడు. నిన్ను విడిచేస్తాడు. ఎందుకంటే నీవు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు కనుక. నన్ను విడిచిపెట్టలేకపోయాడు. నా దుర్గుణములే ప్రయోగించి ఆ దుర్గుణములలో నుండి నాకు పాఠములు నేర్పించాడు. నా దుష్ప్రవర్తనే ప్రయోగించి ఆ దుష్ప్రవర్తనలో నుండి నేను ప్రవర్తన మార్చుకున్నటకు నా దుష్ప్రవర్తనను ఉపయోగించాడు. నా మీద దాన్ని ప్రయోగించాడు. నీ మూర్ఖతను దేవుడు ఉపయోగించి, నీ మీద ప్రయోగించి నీ మూర్ఖతను బాగు చేస్తాడు. నీకు ఎన్నటికీ మూర్ఖత అన్నది లేకుండా చేస్తాడు. నీకు ఉన్న నెగటివ్ నేచర్ దాన్ని ఆయన ప్రయోగిస్తాడు, ఉపయోగించుకుంటాడు. నీకు పాజిటివ్ మ్యాన్గా తయారు చేస్తాడు. ఎందుకంటే దేవుడు నియమించిన నియమము లోపలే దేవుడు పనిచేయాలి. హీ కెనాట్ ఓవర్ రూల్ హిజ్ ఓన్ లా. He has to perform according to his law, within his law. He cannot cancel his law. He cannot break his law. He cannot overrule his law. 4 రోజులైపోయినను కంపు కొట్టిన వాడైనను బయటకు వచ్చాడు, కంపే కొట్టలేదు. నువ్వెన్ని సంవత్సరాలు అయిపోయినను కంపు కొట్టుతున్న క్రైస్తవుడమైనను ఈ దినము నేను చెప్పుచున్నా ఈ రక్త ధ్వనిని నీవు విని, వేదన ధ్వనిని నీవు అంగీకరించి నీవు కూడా వేదనతో ప్రార్థన చేయగలిగినట్లయితే నీ కంపు నీ యొద్ద నుండి దూరం అయిపోతుంది. నీ కంపు కడిగేస్తాడు. ఎన్నటికీ కనిపించకుండా దాన్ని కడిగివేస్తాడు, తుడిచివేస్తాడు. యెషయా గ్రంథములు ఈ మాటలు ఉన్నవి. నీ అతిక్రమము, నీ హేయకృత్యములు, నీ అపరాధములు ఎన్నటికీ కనబడకుండా నేను వాటిని తుడిచివేస్తాను, రా నా యొద్దకు అంటున్నాడు. మహిమావంతుని రక్తము, నిత్యజీవమైన రక్తము ధ్వనిస్తుంది, వేదనతో ధ్వనిస్తుంది. వేదన ధ్వని నిర్జీవమైన వానికి జీవము కలిగిస్తుంది. బ్రతుకుండగానే వేదన పడ్డాడు. లాజరస్ యొక్క సమాధి యొద్దకు వెళ్ళి వేదనతో కన్నీరు కార్చాడు. ఎందుకు? మనుషుల యొక్క అవిశ్వాసాన్ని, ఆయన అక్కల యొక్క అవిశ్వాసాన్ని చూచి, అల్ప విశ్వాసాన్ని చూచి ఆయన బాధపడ్డాడు, వేదన పడ్డాడు. అందుకే కన్నీరు కారింది. యోహాను సువార్త 1వ అధ్యాయములో 3వ వచనం చదువుదాము. ఒకవేళ ఇక్కడ ఏమైనా మనకు పనికొచ్చేది ఉందేమో. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను.
కలిగి ఉన్నది ప్రతి ఒక్కటి కూడా ఇందాక చెప్పాను, నీకు కనబడుతుంది, నీకు కనబడకపోయింది, యావత్తు కూడా ఆయన మూలమున కలిగినది. ఆయన కారణంగా అమలులోనికి వచ్చింది, ఆయన కారణంగా ఉద్భవించాయి, ఆయన కారణంగా సృష్టించబడ్డాయి. తర్వాత ఏం చెయ్యవు? ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయుండెను. ఆయనలో ఉన్న జీవము వెలుగుచున్న జీవము, అది స్వయం ప్రకాశము. ఆయన జీవము స్వయం ప్రకాశము. ఆ జీవమే మనుషులకు వెలుగునిస్తుంది. అంటే అర్థమేమిటి? ఆ జీవము లేనివాడు చీకట్లో ఉన్నట్టే. నీవు క్రైస్తవుడవైనను, క్రైస్తవ మత బోధకుడవైనను, క్రైస్తవ సమాజంలో పెద్దవైనను, క్రైస్తవ సంఘములో ఎటువంటి వాడువైనను, కొమ్ములు తిరిగిన జ్ఞానవంతుడవైనను, ఆ జీవము నువ్వు లేకపోతే నీవు అంధకారంలో ఉన్నవాడివే, చీకట్లో ఉన్నవాడివే. ఆయన వేదనతో పిలుస్తున్నాడు నిన్ను, వేదనతో. ఆయన రక్తము వేదనతో కార్చాడు. ధ్వనించడి రక్తము, వేదన ధ్వని. జీవమైన రక్తము, జీవమైన రక్తము, వెలుగైన రక్తము. A man was replaced in place of innocent animal. The man was Abel, and the man is to be replaced by God himself. ఆ మనిషి స్థానంలో దేవుడే స్వయంగా రావాలి, వచ్చి వధించబడాలి. అందుకే వధించబడ్డాడు. ఏబెల్ రక్తము ఒకవేళ భూమి మీద ధ్వనిస్తుండగా పరలోకములో దేవుని చెవులకు అది స్పర్శించగలిగితే, యేసు యొక్క రక్తము ధ్వనిస్తుండగా పరలోకము యావత్తు కూడా భూకంపం వచ్చినట్లు అదిరిపోతుంటుంది. ఎందుకంటే హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ హిస్ కింగ్డమ్. ఆయన సామ్రాజ్యమునకు ఆయన రాజు. ఆయన రక్తము అటువంటి రక్తము, నిత్య జీవమైన రక్తము. పరిశుద్ధమైన రక్తము. ఆయన ఆది మానవుడి కంటే పూర్వం ఉండేవాడు కనుక అది ఆది మానవుడి కంటే పూర్వం ఉన్నవాడు అనాథుడు. అంటే ఏమీ లేదు, వెనక ముందు ఎక్కడేమీ లేదు. అది అనాథ రక్తము, అనాదిలో అనంతమంది ఉన్న రక్తము. అది ఆది రక్తము, ఆది మానవునిలో ఉండెను. అది ఆది మానవునిలో ఉండెను. అది సర్వవ్యాపకత్వమైన రక్తము. The blood of Jesus is omnipresence. ఆయన రక్తము సర్వమందు వ్యాపించి ఉన్నది. ఆకాశమందు, ఆకాశము మీద, భూమి యందు, భూమి దిగువ. ఆయన తన జీవమును తన శరీరము నుండి బయటికి తన మట్టుకు తానే ఎడమైన పిమ్మట ఆ జీవము పాతాళములోనికి వెళ్ళి నశించుచున్న ఆత్మల యొద్దకు ఈ ఆత్మ వెళ్ళి వారికి నిత్య జీవమును గురించి బోధించాడు. కనుక ఆయన రక్తము అటు పాతాళమందు, ఇటు భూమి మీద, అటు ఆకాశం మీద సర్వవ్యాపకత్వమైన రక్తము. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఓమ్నిప్రెజెన్స్ బ్లడ్. స్వయం ప్రకాశమైన రక్తము, వెలుగైన రక్తము, అనాది రక్తము, ఆది రక్తము. ఒకే సమయమందు ఎక్కడైనా అది ఉండగలదు. జర్మనీలో, అమెరికాలో, సౌత్ అమెరికాలో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, యుఎస్ఎస్ఆర్లో, ఇండియాలో ఎక్కడైనా ఒకే సమయమందు ఆ రక్తము అనేక చోట్ల ఉండగలదు. అందుకే సర్వవ్యాపకత్వమైన రక్తము, సర్వవ్యాపకత్వమైన రక్తము ఆయన రక్తము. సర్వవ్యాపకత్వమైన రక్తము సర్వమందు వ్యాపించిన రక్తము ఒకే సమయందు
అనేక చోట్ల ఉండగలిగిన స్తోమత గల రక్తము, ఆది రక్తము, అనాది రక్తము, నిత్యజీవమైన రక్తము, మహిమావంతుని రక్తము వేదనతో అరుస్తుంది. వేదన ధ్వని, మొట్టమొదటిది వేదన ధ్వని. ఆ రక్తములో వేదన ఉన్నది. వేదన అది నీతి సూర్యుని రక్తము. అది నీతి సూర్యుని రక్తము. పాపమును కడిగి శుద్ధీకరించను. హీబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇప్పుడు యేసు తన్ను తాను అర్పించుకున్నాడు దేవునికి. ఏ రోమియుడు ఆయనకి మేకులు కొట్టలేదు. తన్ను తాను అర్పించుకున్నాడు మేకులు కొట్టించుకోవడానికి. ఎవడు ఆయనకి సిలువ వేయలేదు. తన్ను తాను అర్పించుకున్నాడు సిలువ మీదకి ఎక్కాలని. ఎవడు ఆయనకి శిక్ష వేయలేదు సిలువ మోయమని. తన్ను తాను సిలువ మోయుటకు అర్పించుకున్నాడు ఆయన యేసు. తన్ను తాను మరణించాలని మరణమునకు తన్ను తాను అప్పచెప్పుకున్నాడు. మరణం వానికి లేదు కనుక మరణములో నుండి జీవములోనికి వచ్చాడు. అందుకే మృత్యువుని జయించాడు. తన్ను తాను అప్పచెప్పుకున్నాడు. తన్ను తాను అప్పచెప్పుకున్న ఆ యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, నీవు చేస్తున్నటువంటి జీవము లేని పనులు, వెధవ పనులు, నీ నిర్జీవ క్రియలు, ఎందుకు ఉపయోగకరముగా లేనటువంటి పనులు చేస్తున్నారే, అవన్నీ జీవమునకు సంబంధమైనవి కావు. దేవుని రక్తమునకు సంబంధమైనవి కావు. దేవుని జీవము దేవుని రక్తమై ఉన్నది. దేవుని రక్తమే దేవుని జీవము. దేవుని రక్తమే వెలుగు. మీ సమాజంలో జరుగుతున్న క్రియలు దేవునికి సంబంధమైనవి కావని పౌలు చెప్తున్నాడు. హీబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 14వ వచనం. ఒకసారి మెల్లగా చదువు. మళ్ళీ మొదటి నుండి చదువు. నిత్యుడగు ఆత్మ ద్వారా ఉండు. ఆయన యేసు అంటే నిత్యము నివసించు ఆత్మయ్య ఉన్నాడు. తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన, ఆయనలో ఏ దోషము లేకుండానే, నాలో దోషం ఉండదని ఎవడైనా మీలో స్థాపించగలరా అని అడిగాడు. ఆయన ఏ దోషము లేకుండా తన్ను తాను అర్పించుకుంటున్నాడు దేవునికి. ఎలాగ అర్పించుకుంటున్నాడు? క్రీస్తు యొక్క రక్తము, అదిగో రక్తమును చెందించి, తన ప్రాణమును చెందించి, తన వెలుగును బయటికి రప్పించి ఆ విధముగా అర్పించుకుంటున్నాడు. నువ్వేం అర్పిస్తున్నావు? ఏబెల్ మంచి పని చేసి నరకబడ్డాడు. చెడ్డ పని చేసి నరకబడలేదు. తాను చేసిన మంచి క్రియ దేవునికి అంగీకారముగా ఉండుట వలన రెచ్చగొట్టబడ్డాడు సైతాను. దేవుడు దానిని అంగీకరించి ఆకాశము నుండి నిత్యాగ్ని, పరిశుద్ధ అగ్ని, దైవాగ్ని కురిపించినప్పుడు సైతాన్ రెచ్చిపోయాడు. నీ ఆరాధన చూసి దేవుడు రెచ్చిపోతాడు. నీ ఆరాధన చూసి దెయ్యం రెచ్చిపోతాడు. దెయ్యమేమో నీకు ఆపదలు కలిగిస్తాడు. దేవుడేమో నీకు ఆకాశం మీద నుండి ఆత్మ పంపిస్తాడు, వెలుగు పంపిస్తాడు, జీవం ఇస్తాడు, సంరక్షణ ఇస్తాడు, దూతలను పంపిస్తాడు, నీ చుట్టూ కావలిగా ఉంచుతాడు. నీ ముందు దూత, నీ వెనుక దూత. ఇవన్నీ నీకు కనిపించవు. ఆత్మలు నీ నయనములకు కనిపించవు. నీ భౌతిక దేహములు ఉన్న కండ్లకు ఆత్మలు కనిపించవు. బట్ యూ కెన్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద స్పిరిట్ బికాస్ thou have been anointed by the Spirit of God. That anointing shall help you to feel the presence of the angels. ఆ అభిషేకము దూతలు నీ ముందర ఉన్నట్లుగా నీకు అనుభూతి కలిగిస్తాయి. యేసు వేదన పడి, లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనంలో యేసు వేదన పడి అక్కడ ప్రార్థన చేస్తుండగా ఆయన రక్తము, ఆయన శరీరం నుండి నీరు చెమట రక్తమై అట్లా కింద కారుతుంటే భూమి కంపించింది.
మహాకాశములో ఉన్నటువంటి ప్లానెట్ అంటే గ్రహములు ఉపగ్రహములు కంపించాయి. వాటి స్థానం అవి తప్పిపోయాయి. అవి గజగజ వణకడం ప్రారంభించాయి. పరలోకముల ఘోష, పరలోకముల పరమతండ్రి చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకు? ఆయన ఆత్మ పడుతున్నటువంటి వేదన. ఆత్మ గలవాడు వేదన పడితే దేవుడు తరించిపోతాడు. దేవుడు కదిలించబడతాడు. God shall be shaken by the troubles of a righteous man. నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు 46 రోజులు దేవుడు చలించిపోయాడు. నాకొచ్చి బలపరిచేవాడు, భయపడకు, ఇక్కడ నా కొరకు మనుషులు ఉన్నారు, వారికి నీవు బాప్తిసం ఇవ్వవలసి ఉంటుంది. కన్విక్టెడ్ ప్రిజనర్స్కి బాప్తిసం ఇస్తే పోలీసులు నా ముందు, నా వెనక, నా ఈ ప్రక్క, నా ఆ ప్రక్క మార్చింగ్ చేసుకుంటూ నన్ను తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ వద్ద నిలబెట్టించారు. పంతులో ఏం చేస్తున్నామన్నారు. ఏం లేదు సార్, మీ ముందు నిలబడ్డాను. అది కాదు, ఏం చేసావు? ఏం చేయలేదు సార్ అన్నాను. ఏం చేయలేదా? చేయలేదు. ఇలాగ రిమోట్ కంట్రోల్ నొక్కాడు. ఆ చుట్టూ టీవీలు ఉన్నాయి. ఆ టీవీల్లో నేను బాప్తిసం ఇచ్చిన దృశ్యం వచ్చింది. ఎందుకంటే అక్కడ కెమెరా తిరుగుతుంది. ఆ కెమెరా ఇది క్యాచప్ చేసింది. ఆ కెమెరా ద్వారా ఇక్కడికి వచ్చేసింది. రిమోట్ కంట్రోల్ నొక్కాడు. ఇదేమిటి అన్నాడు. సార్ వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, నాకన్నారు, పాస్టర్ గారి నుండి మేము ఇక మీదట మేము తప్పుడు పనులు చేయము, దొంగతనం చేయము, అబద్ధం ఆడము, ఎవరిని కూడా మోసం చేయము, కుట్ర చేయము, మళ్ళీ మేము జైలుకి రాము, మేము జైలు నుంచి విడుదల పొందేటట్లు మేము ఈ దినం పశ్చాత్తాపంతో మీకు కోరుకుంటున్నాము, దయచేసి మాకు మీరు బాప్తిసం ఇవ్వండి అని కుంకుడుకాయలతో తెల్లవారి చీకటిన స్నానం చేసి వచ్చి నా దగ్గర నిలబడితే నేను ఆ నీళ్ళ కుండీలో వాళ్ళకి దింపాను. నేను వాళ్ళకి ఏం పిలిచి రాలేదు. వాళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళ పేర్లు నాకు తెలియవు. మాటకారివే, నేను ఉన్నమాట చెప్పాను సార్. మీ ముందు నేనెవడను సార్? నేను మీ ముందు ఉన్నటువంటి నేరస్తుడను, ఖైదీని. ఏం నేరం చేశావు? ఏ నేరము చేయలేదు. మరి నేరస్తుడు అంటున్నావు. మీ డిపార్ట్మెంట్ నాకు నేరస్తుడని ముద్ర వేసింది కదా, అందుకే ఒప్పుకుంటున్నాను. ఫలానా రాజకీయ వర్గము ప్లాన్లు వేసి నన్ను ఇక్కడ పెట్టారు, నీవు దైవ కార్యాలు చేయొద్దని. నేను చేస్తానన్నాను. చేస్తే పడితీరుతామన్నారు. కానీ నా దేవుడు చూసుకుంటాడు అన్నాను. ఇప్పుడు చూసుకుంటున్నాడు కదా నీ దేవుడు, చూస్తున్నాడు సార్. సార్ నన్ను క్షమిస్తే ఒక చిన్న మాట మీ మీ అనుమతి మేరకు. ఓకే, యు ఆర్ పర్మిటెడ్. చెప్పు, ఏం చెప్తావో. నా దేవుడు కాదు సార్, మీరు కూడా చూస్తున్నారు అన్నాను. ఇట్స్ వండర్ఫుల్. అవర్ గాడ్ ఈజ్ ఆశ్చర్యకరుడు. అందుకే ఆశ్చర్యక్రియలు చేయిస్తాడు. దేవునికి స్తోత్రం. అది నీతి సూర్యుని రక్తము పాపమును కడిగి శుద్ధీకరిస్తుంది, పాపిని ప్రేమిస్తుంది. నీతి సూర్యుని రక్తం ఏం చేస్తుంది? పాపమును కడిగి శుద్ధీకరిస్తుంది, పాపిని ప్రేమిస్తుంది. పాపము చేయువారులారా, ఏ మతస్థులైనను, ఇస్లామిక్ మతములకు చెందిన వారైనను, సనాతనికులైనను, క్రైస్తవులైనను, మీరు ఎటువంటి వారైనను, అవిశ్వాసులైన క్రైస్తవులైనను, అల్పవిశ్వాసులైన క్రైస్తవులైనను, దేవుని రక్తము మిమ్మల్ని ప్రేమిస్తుంది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ లవింగ్. తన్ను తానే అర్పించుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం ప్రకారముగా సమస్త మానవుల యొక్క పాపము పరిహరించుటకు ఆయన తన నిత్య జీవమైన రక్తము, మహిమావంతమైన రక్తము, అతి పరిశుద్ధమైన రక్తము, నూతన నిబంధన రక్తము ప్రోక్షించవలసి వచ్చింది. మానవుల యొక్క సమస్త మతస్థుల యొక్క పాపములను, అతిక్రమములను తుడిచివేయుటకు. దైవత్వము గల రక్తము. ఆ రక్తములో దైవత్వం ఉన్నది కనుకనే అది ఇంకిపోదు, అది ఎండిపోదు.
అది మాట్లాడుతూనే ఉంటుంది, అది చలిస్తూనే ఉంటుంది. యుగ యుగములలో దేవుడు ఎక్కడైనా ఇంకిపోతాడా? దేవుడు ఎక్కడైనా ఆరిపోతాడా? దేవుడు ఎక్కడైనా కండ్లు మోస్తాడా? దేవుడు ఎక్కడైనా కునుకుతాడా? దేవుడు ఎక్కడైనా నిద్రపోతాడా? దైవత్వము గల రక్తము. దైవత్వం అనేది పాపమును ద్వేషిస్తుంది, పాపిని ప్రేమిస్తుంది. వ్యభిచారిని ప్రేమించింది, వ్యభిచారమును ద్వేషించాడు. ఏమమ్మా, వీడంతా నీకు రాళ్ళు విసురుతున్నారే? అవునయ్యా, నేను వ్యభిచరించినందుకు నా భ్రష్టత్వమునకు కారణంగా వీళ్ళు నా మీద రాళ్ళు విసురు నాకు కొడుతున్నారు. ఆహా, అరే అబ్బాయిలు, మీలో ఎవడు పాపము చేయలేదో వాడు ముందు రాయిసురు కొట్టండి రా అన్నాడు అని ఏదో గీసుకుంటున్నాడు కింద భూమి మీద. వాళ్ళందరూ పారిపోయారు, ఆయన ఒక్కడే మిగిలాడు. ఏమో వాళ్ళందరూ పారిపోయారా? వెళ్ళిపోయారండి. ఎవడు రాయిసురు కొట్టలేదా? కొట్టలేదు. మరి నేను ఒక్కడనే మిగిలాను కదా? అవును స్వామి. మరి నేను పాపం చేయని వాడినే మిగిలాను. అవును స్వామి. ఇప్పుడు నీకు రాళ్ళతో కొట్టాలి కదా? కానీ నేను కొట్టను. కానీ మరొకసారి నీవు వ్యభిచరించకు. ఒకసారి నంద్యాలలో నేను లాంగ్ బ్యాక్, సుమారు 82, 83 అనుకుంటాను, సరిగ్గా జ్ఞాపకం లేదు. నంద్యాల విశ్వాసపురం గ్రౌండ్లో నేను ప్రసంగం చేస్తున్నాను, పరమగీతమును గురించి బోధిస్తున్నాను. అక్కడికి ఒక హెడ్ మిస్ట్రెస్ వచ్చింది, అవివాహితురాలైన హెడ్ మిస్ట్రెస్. ఆలస్యంగా వచ్చింది. ఆమె రాసిన ఉత్తరాన్ని బట్టి నేను చెప్తున్నాను, ఆమె పేరు మీకు చెప్పను. ఆమె ఇప్పుడు ముసలైపోయి ఉంటుంది, రిటైర్ అయిపోయి ఉంటుందిలే. ఆమె తెల్లని చీర కట్టుకుని, తెల్లని బ్లౌజ్ కట్టుకుని, మంచిగా బ్యాగ్ వేసుకొని వచ్చింది, కూర్చుంది. 2 నిమిషాల్లో కూర్చొని లెగిసి వెళ్ళిపోయింది. తెల్లటి చీర, తెల్లటి బ్లౌజ్ కట్టుకొని, మంచి బ్యాగ్ వేసుకొని లేటుగా వచ్చింది కనుక అందరూ చక్కగా కూర్చొని ఉండగా వచ్చి కూర్చున్నది కనుక నాకు వేదిక మీద నుండి కనబడింది. 2-3 నిమిషాల్లోనే, లేక మ్యాక్సిమం 5 నిమిషాల్లో లేచి వెళ్ళిపోయింది. నా సభలు అయిపోయాక నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడు ఆమె నాకు ఒక 8 పేజీల ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో ఆమె రాసింది, అయ్యా, నా పేరు ఫలానా, నేను అవివాహితురాలను, నేను హెడ్ మిస్ట్రెస్ని గవర్నమెంట్ స్కూల్లో. మీరు ఆ దినము పరమగీతము చెప్పుచుండగా మీ దగ్గరికి మీ మెసేజ్ వినాలని మీ సభకు వచ్చాను. అయ్యా, నేను ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటంటే సిగ్గుపడుతున్నాను. ఆ దినమే ఒక టీచర్తో స్కూల్లోనే నేను వ్యభిచరించి వచ్చాను. అయ్యా, నేను పాపిష్ఠురాలను, ఇక మీదట నేను అటువంటి పనులు చెయ్యను, చనిపోయిన వరకు అటువంటి పనులు నేను చేయను అని నేను మీకు వాగ్దానం చేస్తూ రాస్తున్నాను ఈ ఉత్తరం చదివి అటువంటి దుర్బలమైన పనులు ఇక మీదట నేను చేయకుండానట్లు దేవుడు నన్ను కరుణించాలని, నాకు నూతనత్వం ఇవ్వాలని ప్రార్థించండి అని ఉత్తరం రాసింది. మేము దేవుని చేత అభిషేకించబడిన వారము కనుక మా సభకు వచ్చిన ఆమెను దైవాత్మ పట్టుకొని కన్ఫెస్ చేయించింది రాత మూలమున. ఆత్మ ఉన్నప్పుడు ఆత్మ తన క్రియలు ఆయన చేస్తూ ఉంటాడు. ధ్వనించిన రక్తమును గురించి నేను మీకు చెప్తున్నాను. దైవత్వము గల రక్తము పాపమును ద్వేషిస్తుంది, పాపిని ప్రేమించింది. పాపము చేసిన నంద్యాల హెడ్ మిస్ట్రెస్కి దేవుడు క్షమించాడు, పాపమును ద్వేషించాడు, మరి చెయ్యకన్నాడు. రాళ్ళు కొట్టలేదు కదా, నేను కూడా కొట్టను, కానీ మళ్ళీ ఇంకొకసారి నువ్వు పాపము చెయ్యకన్నాడు. అది సమాధానపరిచే రక్తము, అందులో సమాధానం ఉన్నది. పీస్ షల్ బి గివెన్ అన్ టు ది, ద బ్లడ్ ఆఫ్ జీసస్ షల్ ప్రొవైడ్ యూ పీస్, అండర్స్టాండింగ్. ఐక్యత నీకు ఇస్తుంది, సమాధానం నీకు ఇస్తుంది. అది సమాధానపరిచే రక్తము. హెడ్ మిస్ట్రెస్ గారికి దేవునితో సమాధానపరిచిన రక్తము ఆ దినము ధ్వనించింది నంద్యాల విశ్వాసపురం గ్రౌండ్లో. వెన్ గాడ్ స్పీక్స్, ఎ సిన్నర్ విల్ బి బ్రోకెన్, ఎ సిన్నర్ విల్ బి రిపెంటెడ్, ఎ సిన్నర్ విల్ బి రెడీమ్డ్. When the redemption will finish its work of redemption, then liberation will come into your life. Without redemption, no liberation.
You got to be redeemed by the Redeemer. Then thou shalt feel what the liberation is. After finishing the work of redemption, only the liberation will come and take place in your life. Without redemption, no liberation. ఆ హెడ్ మిస్ట్రెస్ గారికి రెడెంప్షన్ పూర్తయిన తర్వాతను లిబరేషన్ వచ్చింది, స్వాతంత్రత వచ్చింది. నీకు స్వతంత్రత రావాలంటే నువ్వు విమోచించబడాలి. విమోచించబడిన తర్వాతనే, విమోచన పని పూర్తయిన తర్వాతను అప్పుడు నీకు స్వతంత్రత వస్తుంది. స్వతంత్రత నీకు వచ్చినప్పుడు నువ్వు దేవుని ఎదుటికి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి, మై లార్డ్, నేను ఇలా చేశాను, ఇలాగన్నాను, ఇలా చేస్తున్నాను, నా బుద్ధి ఇలాంటిది, నా జ్ఞానం ఇలాంటిది, నా బ్రతుకు ఇలాంటిది, ఇలాంటి పనులు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ప్రవర్తన, ఇలాంటివన్నీ కూడా నాకు ఇంకా ఉన్నాయి, కనికరించవా? బికాస్ thou has been redeemed. So in order to be liberated, thou shalt approach to the Lord in your prayer, and then thou shalt confess all your iniquities, abominations, all your character, all your behavior. Unless thou art liberated, you cannot approach God. So liberation is something else, redemption is something else. ఆ హెడ్ మిస్ట్రెస్ గారికి రెడీమర్ దొరికాడు. యేసు రక్తమును గురించి నేను మీకు బోధిస్తున్నాను, ఏబెల్ రక్తమును గురించి బోధిస్తున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక సోఫియా 5వ అధ్యాయంలో 17వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. సృజనాత్మక రక్తం, అది సృజనాత్మక రక్తము నిన్ను సృష్టించగలుగుతుంది. సృజనాత్మక రక్తము, పాతవి గతించెను. సృజనాత్మక రక్తము అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవముతో కూడిన క్రియలను చేయించుచున్నది జీవమైన రక్తము. అనాదిలో ఉన్న రక్తము, అనాదిలో అనంతమందున రక్తము, అది ఆది రక్తము, అది సర్వవ్యాపకత్వమైన రక్తము. ఆకాశము పైన, భూమి పైన, పాతాళమందు ఒకే సమయమందు సర్వవ్యాపకత్వమైన రక్తము. అన్ని చోట్ల ఆ రక్తము ఒకే సమయమందు కనబడును. అది నీతి సూర్యుని రక్తము, నీ మీద వెలుగు ప్రకాశించును. అది వెలుగైన రక్తము, నిన్ను కడిగి శుద్ధీకరించును. హీబ్రీయులకు రాసిన పత్రిక 9:14 ప్రకారముగా అది దైవత్వము గల రక్తము. అది పాపమును ద్వేషించే రక్తము, పాపిని ప్రేమించే రక్తము, అది సమాధానపరిచే రక్తము. సమాధానం లేని వ్యక్తులలో రక్తము ప్రవేశిస్తే సమాధానం వస్తుంది. ప్రభువా, నాకు నా భర్తకి సమాధానం లేదు, మా ఇద్దరి మధ్యలో నీ రక్తము రానిమ్ముగాక అని ప్రార్థన చేయి. నీ భర్తకి నీకు సమాధానం వస్తుంది. నీ వెనకాల నీ చెంగు పట్టుకొని తిరుగుతాడు నీ భర్త. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 34వ వచనం చదువు. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి, వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. యేసు యొక్క రక్తము కనికరించే రక్తం. యేసు రక్తము కరుణాత్మక రక్తము. ఆ రక్తం మాట్లాడుతుంది నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో. ఆ రక్తము మన పిల్లలతో మాట్లాడునుగాక. దేశ దింబర్లుగా తిరుగుచున్న మన పిల్లలతో ఆ రక్తము మాట్లాడునుగాక. సృజనాత్మక రక్తము వారికి నూతనముగా సృష్టించునుగాక. వారు ఆత్మవశులగుదురుగాక. ప్రభువా, కరుణించు. ఎంతమంది పిల్లలైతే, ఇక్కడ కూడి ఉన్న వారి పిల్లలు ఎవరెవరైతే ఇష్టానుసారంగా తిరుగుచున్నారో వారికి నీ సృజనాత్మక రక్తముతో స్పర్శించి నూతనముగా సృష్టించుము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చదువుకున్నాము, దానికి అనుకూలముగా. మార్క్స్ వార్త 6:34లో కరుణాత్మక రక్తము కరుణించము. ఈ పిల్లలకు కరుణించము, ఈ కుమార్తెలకు, ఈ కుమారులకు కరుణించము. కరుణ వాత్సల్యములు గలవాడు. నీ రక్తములో కరుణ ఉన్నది, కరుణ వాత్సల్యములు ఉన్నది. ఇప్పుడు అది ఏమేమని పిలుస్తుందో, ఏ విధముగా అది అరుస్తుందో విందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం.
ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. రండి. నీకు ఆహ్వానం చేస్తుంది ఆ రక్తము. ఆ యేసు రక్తము నేను పిలుస్తుంది. అది ఏమని పిలుస్తుంది? నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఆహ్వాన ధ్వని. యేసు రక్తము ఆహ్వాన ధ్వని ఉన్నది. ఆ రక్తంలో నుండి వేదన ధ్వని వినబడుతుంది. సృజనాత్మక రక్తం నూతనముగా సృష్టిస్తుంది. పాత అందవికారాన్ని పోగొట్టి నూతనమైన సౌందర్యముతో నింపుతుంది. ఎందుకది సృజనాత్మక రక్తము. నిన్ను పిలుస్తుంది, రమ్మంటుంది. కనుక అది ఆహ్వాన ధ్వని. ఆ రక్తములో ఆహ్వాన ధ్వని ఉన్నది. తర్వాత ఏమంటుంది? నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అప్పుడు నీకు విమోచన కలుగుతుంది. అప్పుడు నీవు విమోచించబడతావు. విమోచన ధ్వని, ఆహ్వాన ధ్వని, విమోచన ధ్వని. యేసు రక్తములో ఉన్న ధ్వనులను గూర్చి, ధ్వనించుడి రక్తములో ఉన్నటువంటి వివరములను నేను మీకు బోధిస్తున్నాను. ఎప్పుడు నేను ఎక్కడ ఈ ప్రసంగం చేయలేదు. సుమారు ఒక 28-27 సంవత్సరాల కిందట ఎక్కడో ఆంధ్రదేశంలో ఈ ప్రసంగం చేసి ఉంటుంది. సరిగ్గా గుర్తులేదు. ఎక్కడో చేశాను ఈ ప్రసంగం, ఎక్కడో చేశాను, సరిగ్గా గుర్తులేదు. నెడదవోలు జంక్షన్లో దిగి అదేదో ఊరు వెళ్ళాను. ఆ ఊరి కుడిపక్క ఉంటుంది, రోడ్డుకి ఎడం పక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం ఉంటుంది. అది దాటి కొంచెం ముందుకెళ్తే రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో పెద్ద కాలేజ్ ఉంటుంది. ఆ ఊరికి వెళ్ళాలంటే ఆ అంబేద్కర్ బొమ్మ దగ్గరే దిగాలి. దిగి కుడిపక్క వెళితే ఆ ఊరిలో ఈ ప్రసంగం చేశాను. సుమారు ఒక 27 సంవత్సరాలు 28 సంవత్సరాల కిందట. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను. ఆహ్వాన ధ్వని, విమోచన ధ్వని. ఇందాక చదువుకున్నాం లూకా సువార్త 22:44. వేదన ధ్వని. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22 verse 7. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. రాకడ ధ్వని. నేను వస్తున్నాను, అది ధ్వనిస్తుంది. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు. ఆహ్వాన ధ్వని, విమోచన ధ్వని, వేదన ధ్వని, రాకడ ధ్వని. ఇదిగో నేను వస్తున్నాను, నా సమయం ఇంకా రాలేదు, నాకు తండ్రి పంపిస్తున్నాడు, పరలోకమని నేను దిగి వస్తున్నాను. దైవ చిత్తమును నెరవేర్చడి రక్తము. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 18. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడ నైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. విజయాత్మక రక్తము. మై బ్లడ్ వన్ ద విక్టరీ ఓవర్ ద డెత్. నా రక్తము మృత్యువుని జయించింది. విజయాత్మక రక్తము. ఆహ్వాన ధ్వని, విమోచన ధ్వని, వేదన ధ్వని, రాకడ ధ్వని, దైవ చిత్తమును నెరవేర్చడి రక్తము, విజయాత్మక రక్తము. విజయాన్ని సాధించాను. ఐఎమ్ ద వన్ హూ వన్ ద విక్టరీ ఓవర్ ద డెత్. ఐఎమ్ ఓన్లీ ద సన్ ఆఫ్ మ్యాన్ హూ వన్ ద విక్టరీ ఓవర్ ద డెత్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచమంతట్లో నేనే మనుష్య కుమారుడును, నేనే మృత్యువును జయించాను. నా రక్తము విజయాత్మక రక్తము. నా రక్తము నిన్ను స్పర్శించునుగాక. నా రక్తము నీతో మాట్లాడుచున్నది. నా రక్తమునకు నీవు లోబడము. నా రక్తము నుండి వస్తున్న ధ్వనిని నీవు అంగీకరించి ఆ ధ్వనికి నీవు లోబడము. అటులైనచో నీవు కూడా నీవు ఎదుర్కొంటున్న సమస్తమును జయించగలవు. విజయాత్మక రక్తము నీకు విజయమును ప్రసాదించునుగాక. యేసు నామమున యేసు రక్తము నీకు విజయమును ప్రసాదించునుగాక. లేచి నిలబడండి. ఇట్స్ వండర్ఫుల్. యేసు రక్తము, ఏబేలు రక్తము, ద బ్లడ్ ఈజ్ స్పీకింగ్. ధ్వనించే రక్తము, మాట్లాడుతుంది రక్తము.
దేవుడు విజయాత్మక రక్తమును గురించి మనతో మాట్లాడాడు. ఏబెల్ యొక్క రక్తము దేవునితో మాట్లాడుతుంది, యేసు రక్తం మనతో మాట్లాడుతుంది. ఏబెల్ రక్తం భూమి మీద నుండి దేవునితో మాట్లాడుతుంది, దేవుని రక్తం ఆకాశం నుండి భూమి మీద ఉన్న మనతో మాట్లాడుతుంది. The frequency of blood is touching our ears, and we are able to hear the voice of the blood. It's speaking, and it shall continue to speak, and it shall be speaking and speaking and speaking till his second coming. ఆయన రెండవ రాకడ పర్యంతరము ఆ రక్తం మాట్లాడుతూనే ఉంటుంది. ఏబెల్ రక్తం మాట్లాడడం లేదు. Because Abel is not Jesus. Abel signifies Jesus. యేసు క్రీస్తుకు ఆయన సాదృశ్యముగా ఉన్నాడు కానీ ఏబెల్ యేసు కాడు. ఏబెల్ రక్తము యేసు క్రీస్తు రక్తము కాదు. ఏబెల్ రక్తము ఎప్పుడో ఎండిపోయింది, యేసు రక్తము ఎప్పటికీ ఎండదు. ఎందుకంటే అది నిత్య జీవమైన రక్తము. అందులో ఉన్న జీవకణములు నిత్యము జీవిస్తూనే ఉంటాయి. సచ్చినోడు లాజర్లో దూరిపోయింది, వాడు లేచిపోయి కదిలిపోయి బయటకు వచ్చాడు. ఆ రక్తం అని ఇంట్లో దూరిందంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా బతికిపోతారు, చావరు. రక్తాన్ని ఆహ్వానించేయు. యేసు రక్తమా, నూతన నిబంధన రక్తమా, పరిశుద్ధ రక్తమా, నన్ను ఆహ్వానించుచున్న రక్తమా, ధ్వనించుచున్న రక్తమా, వేదన ధ్వనించుచున్న రక్తమా, నువ్వు నన్ను కరుణించు, నా గృహంలోనికి రా, నా కుటుంబంలోనికి రా, మమ్మల్ని స్పర్శించు, మమ్మల్ని స్పర్శించు, మమ్మల్ని స్పర్శించు, మమ్మల్ని స్పర్శించు. అప్పుడు ఆ రక్తం వచ్చి నిన్ను తాకుతుంది. నీకు తాకిన వెంటనే మహాలక్ష్మిలాగా నీవు మారిపోతావు. మహాలక్ష్మిలాగా నీ భర్తకు కనబడతావు. అప్పుడు అంటాడు, ఏంటి రాత్రి ఎక్కడి నుంచి వస్తున్నావు? పరవస్తు గారు సభ నుండి వస్తున్నాను. ఏంటి అమ్మాయిలకు కనబడుతున్నావు? యేసు రక్తం నన్ను స్పర్శించింది. Hallelujah. Praise the Lord. Heavenly Father, I'm glad because thou hast anointed me, and the words that spoke to thy people have come out of my lips. I'm grateful unto thee. I'm thankful unto thee. My Lord, anoint every word that I spoke. Ordain every word with thy blood, every sound that has come out of my lips. Lord, touch their hearts, touch their mind, speak to them, transform them, give me a new life, a born again life, a repentance, break their hearts. Let them say, Jesus spoke to me. I believe his blood spoke to me. Let people say this, if it is thy will. In the name of Jesus, I commit these people into thy hands. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.